పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని భారత్ చెబుతూ వస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్పై ఆంక్షల దిశగా భారత్ వెళుతూ ఉంది. పహల్గామ్ ఉగ్ర దాడిపై కేంద్రం చాలా సీరియస్గా ఉంది. ఉగ్రదాడిలో పాక్ హస్తాన్ని క్షమించేది లేదు అని కేంద్రం తేల్చేసింది. అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. నిన్నటి సిసిఎస్ భేటీలో భారత్ పాకిస్తాన్పై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలలో పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే విధంగా నిర్ణయాన్ని తీసుకుంది. ఇది పాకిస్తాన్పై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. నెహ్రూ హయాంలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో తీసుకున్న ఒప్పందం ఇది. ఇప్పటికీ పాకిస్తాన్లో 80% నీటి అవసరాలు సింధు నది జలాల ఒప్పందంతోనే జరుగుతుంది. ఇప్పుడు భారత్ ఈ విషయంపై పునరాలోచిస్తే ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తే పాకిస్తాన్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాశ్మీర్పై అటాక్తో భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే విధంగా నిర్ణయాన్ని తీసుకుంటోంది. అంతేకాదు అటారీ చెక్ పోస్ట్ను మూసివేస్తోంది. ప్రత్యేక వీసాలు కూడా రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ నుంచి పాకిస్తాన్ హైకమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ హైకమిషనర్ భారత్ను వదిలి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. భారత్లోకి పాకిస్తాన్ వాళ్లకు నో ఎంట్రీ అని స్పష్టంగా తెలియజేశారు. ఎవరైతే ఇప్పటికే పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరికీ 48 గంటల సమయాన్ని ఇచ్చారు. వెంటనే 48 గంటల లోపే భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. భారతదేశంలోకి పాక్ పౌరులు రావద్దు అని చెప్పారు. పాక్ పర్యాటకులు కూడా వెంటనే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక వీసాదారులు 48 గంటల్లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయి అని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడిని పెంచబోతూ ఉన్నాయి. భారత పౌరులపైన, భారత పర్యాటకులపైన, కాశ్మీర్ పైన జరిపిన దాడిని భారతదేశంపై జరిపిన దాడిగానే భావిస్తున్నాము అని కేంద్రం స్పష్టం చేసింది. కేబినెట్ భేటీలో ఈ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నిర్ణయాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వెల్లడించారు. ఈ తీసుకున్న నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయమే చాలా కీలకమైనది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కోరడు పీకేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజుల నుంచి ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయటానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు టీఆర్ఎఫ్ ఈ కుట్రకు తెరలేపింది. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని కల్లోలం చేయాలి అనే కుట్రలో భాగంగా జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఈ కాల్పుల్లో చనిపోయిన పైగా అక్కడ జరిపిన కాల్పులు కూడా ఎవరైతే అక్కడ హిందువులు ఉన్నారో వారిని గుర్తించి మగవారిని టార్గెట్ చేసి కాల్చి చంపడం చాలా హేయమైన ఘటనగా భావిస్తూ ఉన్నారు. ఇది భారతదేశంపై జరిపిన దాడిగా భావిస్తున్నారు. ఆ రోజు జరిపిన దాడి ఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే తండ్రులను కోల్పోయిన బిడ్డలు, భర్తని కోల్పోయిన భార్య, ఇలా ఎక్కడ చూసినా హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 26 మంది ఆ ఘటనలో చనిపోయారు. వెంటనే ప్రధాని మోదీ కూడా తన సౌదీ పర్యటనను రద్దు చేసుకుని మరి భారత్కు వచ్చేశారు. అమిత్ షా కూడా వెంటనే హుటాహుటిన జమ్మూ కాశ్మీర్ బయలుదేరి వెళ్లారు. కాశ్మీర్పై జరిపిన ఈ దాడిని మొత్తం భారతదేశం పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దాడిని ఖండించాయి. భారత్ మాత్రం ఈ దాడిని చాలా సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్పై ఆంక్షలు విధించాలి, పాకిస్తాన్పై ఒత్తిడిని పెంచాలి అనే నిర్ణయాన్ని తీసుకుంది. అమిత్ షా కూడా ఎవరైతే ఈ దాడిలో చనిపోయారో వారికి నివాళులర్పించారు. వారి శరీరాల మీద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఉగ్రవాదుల సమాచారం అందిస్తే వారికి 20 లక్షల రూపాయలు బహుమతిని అందిస్తామని చెప్పారు. ఈ ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందిస్తాము అని కూడా ప్రకటించారు. ఇది ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు తాత్కాలిక ఊరటను కల్పించేదే. అయినా కానీ ఈ ఉగ్ర దాడికి కారణమైన వారిపై తీసుకునే నిర్ణయాలు మాత్రమే యావత్ భారత జాతిని శాంతింపజేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యావత్ భారత జాతి రగిలిపోతూ ఉంది ఈ దాడితో. ఆర్టికల్ 370 తర్వాత టీఆర్ఎఫ్ పురుడు పోసుకుంది, అదును చూస్తూ ఉంది. పాకిస్తాన్లో కల్లోలాన్ని సృష్టించడానికి, అశాంతిని కలగజేయడానికి ఎవరైతే కాశ్మీర్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారో
పాకిస్తాన్ నుంచి ఈ టిఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ నిధులను అందుకుంటూ ఉంది, ఆదేశాలను అందుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్లో మళ్ళీ అశాంతిని కలిగించాలి అని అనుకుంటూ ఉంది. చూడండి ఒక్కసారి ఆ దృశ్యాల్లో, ఆ బాక్స్లో చూస్తున్న దృశ్యాలు, తమ వారిని కోల్పోయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న దృశ్యాలు. కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే కుటుంబ సభ్యులను కోల్పోయి వారి దేహాల ముందు కన్నీరు కార్చడం లేదు. ఈరోజు యావత్ భారత జాతి కూడా ఈ ఉగ్రదాడితో రగిలిపోతూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కారుస్తున్న కన్నీళ్లు చూసి యావత్ భారత జాతి కూడా చలించిపోతుంది. ఆ దృశ్యాలు చూస్తున్న ప్రతి భారత పౌరుని కళ్ళలో నుంచి కూడా కన్నీరు వస్తుంది. ఈ ఉగ్ర దాడికి కారణమైన సంస్థ ఏదైనా సరే దాన్ని నామరూపాలు లేకుండా చేసేయాలి అని ఈరోజు యావత్ భారత జాతి కూడా కోరుకుంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై ఆంక్షలను పెంచుతుంది. ఒకసారి రెండో బాక్స్లో చూడండి, తమ వారిని కోల్పోయి వాళ్ళంతా కూడా హాయిగా గడుపుదామని కాశ్మీర్కి వచ్చారు. కానీ ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో ప్రాణాలను కోల్పోయిన వారు రీసెంట్గానే పెళ్ళై హనీమూన్కి అక్కడికి వచ్చారు. ఆ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అధికారి భార్య కన్నీరు కారుస్తున్న దృశ్యాలు. కేవలం వీళ్ళ ఒక అధికారి భార్యనో లేదంటే ఒక వ్యాపారస్తుల భార్యను, కుటుంబ సభ్యులను ఈ ఉద్దేశంలో కాదు, ఒక భారత పౌరులు చనిపోయిన ఘటనలో మొత్తం యావత్ జాతి అంతా కూడా ఈరోజు కోపంతో రగిలిపోతూ ఉంది. ఉగ్రవాదుల పీచి మనచాలి అని అనుకుంటుంది. భర్తను కోల్పోయిన ఆ భార్య కారుస్తున్న కన్నీరు చూడండి, దుఃఖం ఆగడం లేదు. పదే పదే ముందుకు వెళుతూ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి తన భర్త దేహాన్ని ఉంచిన చోట ఆమె కన్నీరు కారుస్తూ ఉంది. ఆమె మాట్లాడుతున్న మాటలకు ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ దృశ్యాలు చూసి ఉగ్రవాదులు ఈరోజు నవ్వుతూ ఉంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఉగ్రవాదులకు సాధారణ పౌరులు పెట్టే హాహాకారాలు, సాధారణ పౌరులు కార్చే కన్నీరు ఇవి వారికి ఆనందాన్ని కలిగిస్తాయేమో. కానీ అతి త్వరలోనే దీనికి వాళ్ళు మూల్యం చెల్లించుకోబోతున్నారు. ఏ ఉగ్రవాదులైతే భారతదేశంపై దాడి చేశారో వాళ్ళు మూల్యాన్ని చెల్లించుకోబోతున్నారు అని కేంద్ర ప్రభుత్వం అంటూ ఉంది. ఆ దృశ్యాలు చూస్తున్న ప్రతి భారత పౌరుడు కూడా కోపంతో రగిలిపోతున్నాడు. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాదులను పీచి మనచాలి, వాళ్ళను ఉరితీయాలి, వాళ్ళని కాల్చి చంపాలి అనే కోపంతో రగిలిపోతున్నాడు. ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. తన భర్తను కోల్పోయి ఆమె కన్నీరు కారుస్తున్న దృశ్యాలు. తన భర్తను పార్థివ దేహాన్ని ఉంచిన చోట వెళ్ళలేక అక్కడి నుంచి వాళ్ళకు అధికారులు తీసుకువెళ్తున్న, కుటుంబ సభ్యులు తీసుకువెళ్తున్న, మళ్ళీ అక్కడికే వచ్చి ఆమె బాధతో తన భర్తను తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. అందుకే యావత్ జాతి కూడా ఈ ఘటనను యావత్ భారత జాతి కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టాము అనే వార్తను కేంద్రం ఎప్పుడు భారత జాతికి తెలియజేస్తుంది, ప్రపంచానికి తెలియజేస్తుందని భారతదేశం ఎదురు చూస్తూ ఉంది. అందుకే ఈ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్పై చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలి అని తీసుకునే నిర్ణయం పాకిస్తాన్లో 80% నీటి కొరతను సృష్టించే అవకాశం ఉంటుంది. నిజానికి ఏ దేశం మరో దేశంపై నీటి కొరతను సృష్టించి ఆ దేశ పౌరులు అల్లాడిపోవాలి అని కోరుకోదు. కానీ ఒక దేశం మన చేసుకున్న ఒప్పందం కారణంగా నీటి అవసరాలు తీర్చుకుంటున్న ఒక దేశం మనపైనే కయ్యానికి కాలు దూతుంటే, మనపైనే ఉగ్రవాదులను పంపుతూ ఉంటే, మన పౌరులను చంపుతూ ఉంటే, అలాంటి దేశానికి మనం నీటి అవసరాలను తీర్చే ఒప్పందాన్ని కొనసాగించాలా అని ఇప్పటికీ యావత్ భారతదేశం రగిలిపోతూనే ఉంది. అందుకే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే పాకిస్తాన్లో 80% నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. సో నిన్న తీసుకున్న నిర్ణయాలపై భారత విదేశాంగ కార్యదర్శి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. The CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. 3. Pakistani nationals
will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any SVAS visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. 4. The Defence, Military, Naval and Air Advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own Defence, Navy and Air Advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. 5. The overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The CCS reviewed the overall security situation and directed all forces to maintain high vigil. It resolved that the perpetrators of this attack will be brought to justice and their sponsors held to account. As with the recent extradition of Tahawur Rana, India will be unrelenting in the pursuit of those who have committed acts of terror or conspired to make them possible. Thank you very much. And he had the best life.